అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక నిఖిల్ విషయానికి వద్దాం. చాలామంది నిఖిల్‌గే వాట్ 'బిగ్ బాస్' టైటిల్ గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. బట్ కొంతవరకు నిఖిల్ కూడా డౌన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈవెన్ యష్మి కూడా రీసెంట్‌గా ఎలిమినేట్ అయిపోయింది. సో, ఇప్పుడు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? నిఖిల్‌కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రేష్మి వెళ్ళిపోవడం వల్ల నిఖిల్ డౌన్ అవ్వడం అనేది ఉండదు. అది నీతోనే ఆగేనా బిల్హరి సంగీతం అని. నువ్వు రాకముందు ఉన్నాడు, నువ్వు వచ్చిన తర్వాత ఉన్నాడు, నువ్వు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటాడు. ఓకే. సో నిఖిల్ ఈజ్ అ స్ట్రాంగ్ ప్లేయర్, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఫస్ట్ 2 days చూసిన నిఖిల్ మాకు ఎప్పుడు మళ్ళీ కనబడలే. అంటే ఫస్ట్ కొంచెం కమాండింగ్గా ఇది చేశాడు, తర్వాత అందరితో చాలా మెత్తబడి నైస్గా ఉండడం, సోబర్గా ఉండడం, ఇదే మనం చూసాం ఇప్పుడు కూడా. దానికి మేబీ సోనియా గట్టి కారణం అయి ఉండొచ్చు. సోనియా వేసిన నామినేషన్ దాంట్లో చెప్పిన కారణాలు ఇవన్నీ కూడాను దానివల్ల కాస్త మెత్తబడ్డాడు అనిపిస్తుంది. బట్ అది అతనికి మంచిదే అయింది, బయట కూడా ప్లస్గానే ఉంది. మనిషి మంచివాడు, చక్కగా అనే ఒక ఇది రావాలి. బేసికలీ టాస్క్లు ఎంత బాగా ఆడావు, ఎంత బాగా పాయింట్లు పెట్టావు అన్న కన్నా మనిషి మంచితనం ఎక్కువ చూస్తారు జనాలు. అంటే చాలా వరకు కొంతమందికి ఎలా ఉంది అంటే నిఖిల్ తన ఎమోషన్స్ని దాచుకుంటున్నాడు, ఎక్కడ మాట్లాడాలి అది వరకు మాత్రమే మాట్లాడుతున్నాడు, అసలు తన క్యారెక్టర్ అనేది బయటికి చూపించట్లేదు అని చెప్పి అంటున్నారు. నిజంగానే నిఖిల్ ఆ సైడ్ ఉందా? ఇంకొక సైడ్ ఏమో, ఆ సైడ్ నేను ఫస్టే చూశాను. 2 రోజులు కాస్త కమాండింగ్ ఉన్నాడు, తర్వాత నుంచి చాలా సూపర్గా ఉన్నాడు. బట్ అది ఒరిజినలా ఇది ఒరిజినలా మనకు తెలీదు. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్కి వచ్చేటప్పుడు చాలామంది చాలా స్ట్రాటజీస్ తోటి వస్తుంటారు. అలా వచ్చినప్పుడు కనిపించిన 2 రోజులు ఇలా స్ట్రాటజీయా, లేదు తర్వాత గేర్ మార్చాడా, ఇది ఒరిజినల్లా అది ఒరిజినల్లా, నాకైతే దిస్ ఫీల్స్ గుడ్. నాతో ఎప్పుడు పాపం చాలా మంచిగా ఉండేవాడు నిఖిల్, చాలా మంచిగా ఉండేవాడు. ఏ రోజు నాకు అతనికి క్లాష్ లేదు. అంటే కోపాన్ని చూపించినప్పుడు ఎలాంటి క్లాష్ ఉండదు కదా. ఉండదు. బట్ నాకు తనకి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కూడా లైక్ చీఫ్ని సెలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నాకన్నా అమ్మాయి పేరు యష్మిని సెలెక్ట్ చేశాడు. అవును. సో అప్పుడు నేను ఒక చిన్న రీజన్ చెప్పాను, నాకన్నా నువ్వు నాకేం చెప్పాడు రీజన్, నువ్వు బ్యాలెన్స్ లేదు, నీకు అగ్రెషన్ ఎక్కువ ఉంది, బ్యాలెన్స్ లేదు అగ్రెషన్ ఎక్కువ ఉంది అని 2 రీజన్లు చెప్పాడు. యాక్చువల్ నాకన్నా ఈ అమ్మాయికి ఎక్కువ కదా, నువ్వు ఆ అమ్మాయిని తీసుకున్నావు అని చెప్పాను. అంతే, అక్కడితో అయిపోయింది. బట్ తర్వాత వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేదు. సో నిఖిల్ కొంతవరకు ఓకే అంటారు. కొంతవరకే ఓకే. అంటే సెకండ్ పొజిషన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా ఫస్ట్ ఆర్ సెకండ్ ఏదైనా అవ్వచ్చు. గౌతమ్ కానీ నిఖిల్ కానీ ఫస్ట్ ఆర్ సెకండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. నబిల్కి ఛాన్స్ లేదా? నబిల్కి కొంచెం తక్కువ. ఓకే, ముందు చూస్తూ ఉండాలి ఇంకా. ఓకే.